సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరి అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? నాకు తెలుసు మీరు అందరూ ఎంతగా ఆవేదన చెందుతున్నారో. 53 రోజులు నేను మరణ పడకలో ఉన్నప్పుడు అందరూ పడిన బాధ, చూపిన ప్రేమ, కార్చిన కన్నీరు నాకు తెలుసు. కానీ ఏది మన చేతిలో లేదు. అందరం పడిన బాధకి దేవుని ప్రణాళిక వేరుగా ఉంది. నేను పడిన బాధకి దేవుడు విడుదల ఇచ్చి ఆయన మహిమలో చేర్చుకున్నాడు. మీరందరూ పెద్దక్క, చిన్నక్క, అన్న, పెద్ద చెల్లి, చిన్న చెల్లి, నా తమ్ముడు సతీష్, విల్సన్, జాన్ మామ, కుమార్, ఇంకా నా బిడ్డలు హాబర్ట్, జెస్సీ, చల్ల, హెప్సీ, చిన్ని, బ్లేసీ, స్వీటీ, నిస్సి, ఇసి, ప్రకాష్, నాని, ఇంకా నా మిత్రులు సైమన్, సదానందం, బ్రహ్మాజీ, రవి, నా బంధువులు సదా మామ, మధు అన్న, ఇలా ఎంతో మంది నా కోసం ప్రయాసపడ్డారు. ప్రత్యేకంగా మా మామ జెర్మియా రాత్రిభగంలు కష్టపడ్డాడు. మీ అందరికీ నేను కృతజ్ఞుణ్ణి. ఇంకా ఎంతో మంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రయాసపడ్డారు, ప్రార్థించారు. కానీ దేవుని చిత్తం నా పట్ల వేరుగా ఉంది. నేను ఎప్పుడూ చెప్పిన రీతిగానే దినములు చెడ్డవి. నేనెప్పుడూ అనుకోలేదు ఇలా యాక్సిడెంట్ వల్ల ప్రాణాలు కోల్పోతానని. ఈరోజు నేను, రేపు మీరు మనకు తెలియదు ఎప్పుడు దేవుని యొక్క రాకడ, మనిషి యొక్క పోకడ. కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవునికి ఇష్టలుగా బ్రతకండి. మనుషులందరితో ప్రేమ, సమాధానం కలిగి ఉండండి. మీ అందరితో నా బంధం దేవుడు ఇంతవరకే నిర్ణయించారు. నేనిప్పుడు దేవునితో, అమ్మానాన్నలతో ఉన్నాను. నేను అమ్మానాన్నని కలుసుకున్న రీతిగా మీరు ఒక రోజు నన్ను కలుసుకుంటారు. కాబట్టి మీరు నా గురించి దుఃఖపడవద్దు. ఇక నేను వెళ్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రాణం అర్పించితిని. ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయం ఇది.